కోర్టు కేసులంటే అంత అలకగా తేలేటి కాదుల్లో వాయిదాల మీద వాయిదాలు నడుస్తూనే ఉంటాయి. ఈటోళ్ళు ఆటోళ్ళు చెప్పింది తినాలి, సాక్ష్యాలు చూడాలి, కేసు ఎంత సీరియసో అర్థం చేసుకోవాలి, అవతల పతార ఏసొంటిదో చూడాలి. ఇట్లా చాలానే ఉంటాయి. పోలీస్ స్టేషన్లా కేసు పెడతానికే పోము, ఇక కోర్టుల చుట్టూ మాకేం పని అంటారా? బాజీవే. కానీ 1 నెలన్నర సంది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే బగ్గా వినబడుతున్న కేసు అయితే టీవీ సీరియల్ లెక్కనే సాగుతుందిలా. కవితక్క బెయిల్ పిటిషన్ తీర్పు మళ్ళొక పారి వాయిదా పడ్డది. సిబిఐ పెట్టిన కేసులో బెయిల్ ఇచ్చేది లేని సోమవారం నాడు చెప్తామన్నది కోర్టు. అదే దినం ఈడీ కేసులో కూడా తీర్పు వచ్చేది ఉంది. అంటే ఒకనాడే సిబిఐ ఈడీ కేసులలో ఎమ్మెల్సీ మేయడానికి బెయిల్ వస్తుందో రాదో తేలిపోతుంది అన్నట్టు. 2 కేసులలో కూడా 2 దిక్కుల వాదనలు ఒడిచినాయి. అప్పట్లోనే ఢిల్లీ లిక్కర్ దందా కేసులో అక్కని ఈడీ అరెస్ట్ చేసి నెలన్నర దాటింది. తిహార్ జైలు ఉండగానే సిబిఐ కూడా అరెస్ట్ చేసి ఓ పారి పానం మంచిగా లేదని మళ్ళొక పారి కొడుకు పరీక్షలున్నాయని బెయిల్ పిటిషన్ పెట్టుకుంటే ఫాయిదా కాలే. ఇప్పుడేమో నేను బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ ను పార్టీని గెలిపిస్తానికి ప్రచారం చేయాల్సి ఉందని బెయిల్ అడుగుతుంది. ఎలక్షన్ లో ప్రచారం చేయకుండా నా బిడ్డను ఎట్లా అరెస్ట్ చేస్తారు, బెయిల్ ఎందుకు ఇస్తలేరని కేసీఆర్ సార్ గుస్సా మీద ఉన్నాడు. मेरा बेटी भी एक एमएलसी है, आज वो स्टार कैंपेनर है हमारे पार्टी का, क्या एमएलसी भाग जाएगा? उनको क्यों बेल नहीं मिल रहा है? ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కూడా అరెస్ట్ అయ్యి ఇదే తిహార్ జైల్లో ఉన్నాడు. కవిత మేడం అన్న ఎమ్మెల్సీ తెలంగాణకే స్టార్ క్యాంపెయినర్ గాని ఆ సార్ అయితే ఆ పార్టీకి అధ్యక్షుడు 4-5 రాష్ట్రాలలో ప్రచారం చేయవలసిన ఇంకో 15 రోజులైతే ప్రచారమే ఓడుస్తుంది మన కాడ. చూడాలి మరిగా అక్కకు ప్రచారం చేసే ఛాన్స్ రాకుండే ఓటేసే భాగ్యం అన్న వస్తుందో.